కన్నప్ప తర్వాత మీరు ఏం సినిమా చేయబోతున్నారు? అంటే విష్ణు గారు ఒక నిర్మాతగా ఆయనకు రకరకాల ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు. అలాగే డాక్టర్ మోహన్ బాబు గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ కూడా ఆయన చేయాలనుకుంటున్నారు. సో వాటి తాలూకు స్క్రిప్ట్ మీద పనిచేయమని నాకు బాధ్యత అప్పగించారు. ఆ పనుల్లో ఉన్నాను. అలాగే నా మిత్రుడు డైరెక్టర్ యోగేష్ కేఎంసీ ఆయన నేను కలిసి ఒక కథ రాశాం. హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా. అది సంయుక్త మీనన్ గారి హీరోయిన్, రాజేష్ దండ గారు ప్రొడ్యూసరు. ఆ సినిమా ఓపెనింగ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ ఒక మార్చ్ ఏప్రిల్లో ప్రారంభం అవుతుంది. ఇవి నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. ఇక కన్నప్ప షూటింగ్ అనుభవాల్లో ఇంకా మీరు ఎవరికి తెలియని విషయాలు ఇంకేమైనా ఉంటే? షూటింగ్లో తెలియని విశేషాలంటే అవన్నీ సినిమాలు ఇంకా ఎందరెందరో ఉన్నారు. అదే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వాళ్ళన్నీ పంచుకుంటారు. అవునండి. సో ఇది టూ ఇయర్లీ. అదే దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఇన్సిడెంట్, నా పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను విష్ణు గారు 22 నవంబర్లో ఎప్పుడో వేరే ప్రాజెక్ట్స్ పిలిపించారు 8 సినిమాలకి. వాటి పనిలో ఉన్నాను. కన్నప్ప సినిమా వర్క్ జరుగుతుంది. వేరే రైటర్ ఎవరు, డైలాగ్ రైటర్. కన్నప్ప సినిమా సంబంధించి, కన్నప్ప చరిత్రకు సంబంధించి నాకు తెలిసిన విశేషాలు విష్ణు గారితో షేర్ చేసుకున్నాను. మీకు వీటి మీద బాగా నాలెడ్జ్ ఉందంటే, నాకు బాగా ఇంట్రెస్ట్ సార్ ఇలాంటి సబ్జెక్టులు అంటే, మీరు అవకాశం ఇస్తే నేను కంట్రిబ్యూట్ చేస్తాను. తప్పకుండా సార్ అన్నారు. 23 మార్చి 16 నేను తిరుపతి వెళ్ళా ఫ్యామిలీతో దర్శనానికి. తిరుమల దర్శనం అయిపోయింది. శ్రీకాళహస్తి ఫ్యామిలీతో బయలుదేరుతున్నాను. ఇలాగ విష్ణు గారి నుంచి ఫోన్, నేను యూనివర్సిటీలో ఉన్నా, మీరు రండి అని. సో వెళ్ళా. ఫ్యామిలీనేమో గుడికి పంపించే శ్రీకాళహస్తి టెంపుల్కి నేను విష్ణు గారిని కలిసా. మార్నింగ్ అనుకున్న మీటింగ్ ఈవినింగ్ వరకు సాగింది. ఈవినింగ్ మీరు మోహన్ బాబు గారిని కలుద్దని ఆయన తీసుకెళ్లారు. మోహన్ బాబు గారు, ప్రసాద్ మీ గురించి విన్నాను, సో కన్నప్ప సినిమా మీరు రాయండి అన్నాడు. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి సర్ప్రైజ్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. చాలా ఆనందపడ్డా. కన్నప్ప లాంటి ఒక ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఒక్క క్షణం బాధ ఏంటి అంటే, అరే శ్రీకాళహస్తిని దర్శనం చేసుకోలేకపోయాను అన్న బాధ అనిపించింది. అదే చెప్పారు కదా చివరికి. చివరికి ఏమైంది అంటే, అప్పటి నుంచి నాకు శ్రీకాళహస్తి వెళ్ళడం కూడా కుదరలేదు. మన మహాశివరాత్రి రోజు మోహన్ బాబు గారు, విష్ణు గారు, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు, ఇంకా మిగిలిన కొంతమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కలిసి మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్ళాం. నేను ఆ రోజు మిస్ అయిపోయిన దర్శనం ఈ రోజు నాకు లభించింది. అది కూడా కన్నప్పగా నటించిన విష్ణు గారు, మోహన్ బాబు గారితో కలిసి ఆ దర్శనం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి. అంటే బహుశా పరమేశ్వరుడు లీల ఏంటి అంటే, నువ్వు మామూలుగా దర్శనం రావద్దు, కన్నప్ప అనే సినిమాకి ఒక మారేడాకుల, శివ పూజలో ఒక మారేడాకుల నువ్వు ఏం చేయగలగో అది చేశాకే నా దర్శనం నీకు లభిస్తుందని శివుడు చెప్పినట్లుగా నేను భావించాను. అది నా పరంగా నేను మర్చిపోయిన ఒక అద్భుతమైన అనుభవం అండి. మరి ఇలాంటి సినిమా మన దర్శకులు చాలామంది ఉన్నారండి. ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎందుకు అనుకున్నారు అంటే, ఇప్పుడు చూసిన పాన్ ఇండియా సినిమాలు నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజమౌళి గారు కావచ్చు, ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు. కానీ ఇది ఒక పౌరాణిక గాథని ఒక సెన్సిబుల్గా చెప్పాలి. దానికి ఏంటంటే, ముఖేష్ కుమార్ సింగ్ గారు అనే మహాభారత్ సీరియల్లో చాలా ఎపిసోడ్స్ షూట్ చేసిన వ్యక్తి. ఆయనకి పురాణాల మీద, చరిత్ర మీద చాలా పట్టున్న వ్యక్తి. పర్సనల్గా కూడా ఆయనకు దైవభక్తి ఎక్కువ, చాలా నియమనిష్టలతో ఉంటాడు ఆయన. సో అలాంటి వ్యక్తి, అంటే ఆ మహాభారత్ లాంటి సీరియల్ తీసిన వ్యక్తి ఈ కథకి న్యాయం చేస్తాడని అనిపించి మోహన్ బాబు గారు ఆయన పిలిపించాడు. నిజంగానే ఆయన ఈ కథలో, ఈ డ్రామాకి ఓవర్ మెలో డ్రామా కాకుండా చాలా సెన్సిబుల్గా ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా ఆయన సినిమాని తీశారు. ఓకే.